అనంతగిరి మండల కేంద్రంలో గంజాయి ముఠాను అరెస్టు చేసిన అనంతగిరి పోలీసులు. కోదాడ రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి. 2 వేరువేరు కేసుల్లో 7 వ్యక్తుల నుండి 2900 కేజీల గంజాయి 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అనంతగిరి పోలీసులు. నిందితుల్లో ఒకరు పరారీలో ఉండగా ఆ ఒక్కరిని త్వరలోనే తీసుకువచ్చి ఇదే కేసును నమోదు చేస్తామని తెలిపారు డీఎస్పీ. అనంతరం నిందితులను రిమాండ్ కు తరలించారు పోలీసులు. చాకచక్యంగా పట్టుకున్న అనంతగిరి పోలీసు సిబ్బందిని అభినందించిన డీఎస్పీ శ్రీధర్ రెడ్డి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 100 గ్రాముల తక్కువ 2 కిలోల గంజాయి స్వాధీనము, అదేవిధంగా దానికి సంబంధించిన వ్యక్తుల అరెస్ట్ సంబంధించింది. ఈ 16వ తారీఖు అంటే ఈరోజు మధ్యాహ్నం 1:20 సమీపంలో ఈ అనంతగిరి విలేజ్ అవుట్స్కట్స్ చాకల్గట్టు వద్ద ఎస్ఐ అనంతగిరికి వచ్చిన ఒక నమ్మదగిన సమాచారం మేరకు 4 వ్యక్తులు ఈ గాంజా సేవిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఆయన NDPS యాక్ట్ మాదక ద్రవ్యాల నిరోధక చట్టంలో నిబంధనలు అనుసరించి తన సిబ్బంది అదేవిధంగా పంచులతోని ఆ స్థలానికి వెళ్ళి అక్కడ ఈ 4 వ్యక్తులు అంటే కనగాల సతీష్ 21 ఇయర్స్ ఈయన ఖానాపురం విలేజ్, తర్వాత షేక్ సైదాబాబు 22 ఇయర్స్ ఈయన అనంతగిరి ప్రాపరు, అదేవిధంగా బడేటి వెంకటేష్ 19 ఇయర్స్ ఈయన తెల్లబెల్లి నడిగూడ మండలం, అదేవిధంగా చెవుల శ్రీకాంత్ 24 ఇయర్స్ ఈయన కూడా మన అనంతగిరి ప్రాపరు. సో వీళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర దాదాపు మొదటి వ్యక్తి సతీష్ దగ్గర 1 కేజీ, మిగతా 3 వ్యక్తుల దగ్గర దాదాపు 300 గ్రాముల గంజాయి చొప్పున స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 4గురిని కూడా ప్రొసీడింగ్స్ చేసి ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. వీళ్ళ 4గురికి కూడా ఇది ఈ భానుప్రకాష్ మిర్యాలగూడకు చెందిన భాను, ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్. ఆయన ప్రజెంట్ పరారీలో ఉన్నాడు. అతను గతంలో కూడా ఈ గాంజా సంబంధించిన నేరంలో నేరస్తుగా ఉన్నాడు. అతని గురించి ఎఫర్ట్స్ కొనసాగుతాయి. అతను కూడా త్వరలోనే పట్టుకొని ఇదే చట్టం కింద అతన్ని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు 11వ తారీఖు ఈ అనంతగిరి గ్రామ శివార్లోని చాకడు దగ్గర కలుసుకొని ఈ భానుప్రకాష్ దగ్గర నుంచి ఈ ఫస్ట్ వ్యక్తి అంటే సతీష్ 1 కేజీ తీసుకోవడం జరిగింది. తర్వాత మిగతా 3 కూడా 300 గ్రాముల చొప్పున తీసుకోవడం జరిగింది. అతన్ని కూడా అరెస్ట్ చేసిన అనంతరం ఇంకా ఏదైనా ఉంటే అతనితో కూడా సమాచారం తీసుకొని ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని యొక్క పూర్వోత్తరాలు కూడా మళ్ళీ తీసి అతన్ని అరెస్ట్ చేసిన విధంగా మీకు కూడా తెలియపరచడం జరుగుతుంది. ఈ వర్క్లో అంటే మంచిగా పనిచేసిన సిఐ గారి ఆధ్వర్యంలో ఈ మొత్తం ప్రొసీడింగ్ జరగడం జరిగింది. కోదాడ రూరల్ సిఐ రెడ్డి, అదేవిధంగా ముఖ్యంగా ఎస్ఐ అనంతగిరి నవీన్ కుమార్, తర్వాత అతని సిబ్బంది మన ఈ కానిస్టేబుల్స్ నిరంజన్, సతీష్, శ్రీను, నరసింహ, వీళ్ళందరికీ కూడా రివార్డుల గురించి ఎస్పీ గారికి ప్రపోజల్ పంపడం జరుగుతుంది. ముఖ్యంగా అనంతగిరి గుట్ట పరిసర ప్రాంతాల మీద ప్రత్యేక నిఘా పెట్టినాము. ఎందుకంటే అక్కడ కొద్దిగా అసాంఘిక కార్యకలాపాలు గంజాయి సేవనం, గంజాయి ఒకటే కాదు మద్యపానం కూడా అప్పుడప్పుడు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న కంప్లైంట్లు ఉన్నాయి. దాని మేరకే ఎస్ఐ గత కొన్ని రోజులుగా ఒక ప్రత్యేక దృష్టితో పనిచేస్తున్నాడు. తప్పకుండా ఇక్కడ కూడా ఒక స్పెషల్ పార్టీ ఉంది. సడన్ సర్ప్రైజ్ రైడ్స్ కూడా చేస్తున్నాము. తల్లిదండ్రులు కూడా ఇలాంటి దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో ఎక్కడికి పోతున్నారు, ఎక్కడికి వస్తున్నారు అని అబ్జర్వ్ చేసుకోవడము వాళ్ళ యొక్క విధి. వాళ్ళ పిల్లలే ఖరాబ్ అవుతారు కాబట్టి, వాళ్ళే చెడిపోతారు కాబట్టి కొద్దిగా వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క పరిధిలో కూడా ఒక 500 కేజీ గంజా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 3 వ్యక్తులను అరెస్ట్ చేశాము. ఈ కాపుగలికి చెందిన తమలపాకుల సిద్ధు, తర్వాత ఎస్కే అలీం అండ్ ఇంకొక అతను మాలోతు సాయి కుమార్ అని. వీళ్ళ దగ్గర నుంచి 1/2 కేజీ గంజాయి కోదాడ టౌన్ సిఐ శివశంకర్ ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బంది ఎస్ఐ
ప్రెస్ నోట్లో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఈ హాఫ్ కేజీ గంజా కూడా ఈరోజు స్వాధీనం చేస్తున్నాం. దీంట్లో కూడా సోర్స్ సందీప్ అని బీహార్ వాడు సప్లై చేశాడు. ఇతనికి ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ స్టాండింగ్. సో ఇతన్ని ఇక్కడికి ఎట్లా కనెక్ట్ అయినాడు ఏంటి అనేది కూడా తెలుసుకుంటాం. 24 గంటలు అన్నీ కావు కదా మాకు. సో అది వెరిఫై చేస్తున్నారు. ఇందులో కూడా సిఐ శివశంకర్, ఎస్ఐ సుధీర్ కుమార్, దెన్ ఏఎస్ఐ హనుమా నాయక్ అండ్ హెడ్ కానిస్టేబుల్ బాల్ శ్రీనివాస్, ఎల్లారెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు కోదాడ టౌన్లో కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.